నమస్తే, వెల్కమ్ టు KNR ఛానల్. ముందుగా హెడ్లైన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేంద్ర హోంమంత్రి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఇళ్ల గురించి మాట్లాడుకుంటారా? ఏపీలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు మనమందరం కృషి చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు. ఎయిర్పోర్టు వద్దనడం లేదు, కానీ రైతులకు హీరో విజయ్ మద్దతు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. వాస్తవానికి ఈ కార్యక్రమం 14వ తారీఖు నాడే ఉండే, 13 నాడే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఇప్పుడు రహదారులు బాగా రద్దీగా ఉన్నాయి, అటు ఆంధ్ర వైపు ఎక్కువ మంది పండుగలకు పోతున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కావచ్చు, ఈ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఊర్లకు వెళ్తున్నారు, రహదారుల మీద ఇబ్బంది అవుతుంది, దయచేసి వాయిదా వేసుకోండి, మీరు మళ్ళీ తేదీనాడు పెట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసినారు. నేను వారి మాట మీద కేటీఆర్ గారితో మాట్లాడి, ఇట్లా జిల్లా యంత్రాంగం రిక్వెస్ట్ చేస్తున్నారు, వాయిదా వేసుకోమని అడుగుతున్నారు అని అన్నప్పుడు వారు కూడా అంగీకరించి, కానివ్వండి వాళ్ళ మాట మీదనే పోదాం, మనం ప్రజలకు ఇబ్బంది పెట్టకుండానే మన కార్యక్రమాలు ఉండాలని మన ఉద్దేశం కదా అని చెప్పి ఒప్పుకొని ఆనాడే చెప్పినాం. వాళ్ళు 19 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పినారు. 19తో పాటు 20 నాడు కూడా ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, నల్గొండ జిల్లా మిగతా ప్రాంతాల నుంచి, సూర్యాపేట ప్రాంతం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేసి 20 కూడా కాకుండా 21వ తారీఖు పెట్టుకుంటున్నామని ఆ రోజు చెప్పినాం. ఆ రకంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైనారని మేము భావించినాం. కానీ ఇవాళ రాత్రి మరి ఏ ఒత్తిడి వచ్చిందో, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందో పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు. సరే, మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది. సరే, మేము దాన్ని న్యాయపరంగా, చట్టపరంగానే మేము పోదామని చెప్పి. కేంద్ర హోంమంత్రి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం మానేసి జగన్ ఇళ్ల గురించి మాట్లాడుకుంటారని ప్రశ్నించారు. ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లో ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు, ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం. అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదా అండి డిస్కషను. దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి, ఇదా చెప్పండి. ఇంకోటి అడిగారు మీరు, రుషికొండ భవనం అని. రుషికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పాను, ప్రభుత్వ భవనం. ఎస్, 500 కోట్లు కట్టి ప్రభుత్వ భవనం ఇచ్చారు, తప్పే ఉంది. ఖర్చు పెట్టి ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా, అందులో ఏదైనా అవతక దొరికితే చూసుకోండి. ఏంటి తప్పేంటి? ఏంటి తప్పు చెప్పండి, నాకు అర్థం అలే. ఇప్పుడు 170 ఇవాళ పేపర్లో చూశాను నేను, సిఎన్బిబి పేపర్కి వచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆయన దోచుకొచ్చి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు.
లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు, దానికి తాగుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, తాగుతున్నారు. అది రాష్ట్రానికి పబ్లిసిటీ అని మీ ఉద్దేశం. ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటిది దోపరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు. ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు, లక్ష్యాలు వేరు, ప్రజలకు ఆలోచన విధానాలు వేరు. అది వాస్తవం కదా. అంతేకాని దాని గురించి ఒక డిన్నర్ మీటింగు, డిన్నర్లో కుడిపక్క కీడు కూర్చొని ఎడంపక్క కీడు కూర్చొని ఉత్తరాయణ నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇవా డిస్కషన్. ఏ కర్మ వచ్చింది చెప్పండి, ఇంకోటి అడగండి. ఏపీలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు మనమందరం కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు నేను ఇక్కడ చూశాను, టెక్నాలజీలు చాలా వచ్చాయి. ఆ టెక్నాలజీ కూడా మీరు చూస్తే వేస్ట్ సెగ్రిగేషన్ నుంచి, జియో ట్యాగింగ్ దగ్గర నుంచి, రీసైక్లింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఎట్లా చేశాం, ఏ విధంగా దాన్ని సెగ్రిగేట్ చేశాం, మొత్తం కూడా జవాబుదారితనంగా అకౌంటబిలిటీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పక్క టెక్నాలజీ వచ్చింది, ఒక పక్క టెక్నికల్ నోహా వచ్చింది, వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాల ద్వారా ఏ విధంగా తీసుకురావాలని తీసుకొచ్చే పరిస్థితి వస్తాం. దేశం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే 26 స్వచ్ఛమైన నగరాలు ఉన్నాయి. ఈ 26 స్వచ్ఛమైన నగరాల్లో మనవి 3 ఉన్నాయి. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, ఈ 3 నగరాలు కూడా మనవి స్వచ్ఛమైన నగరాలు వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో సగం పైన ఆంధ్రప్రదేశ్ నగరాలే స్వచ్ఛమైన నగరాలుగా ఉండాలని, స్వచ్ఛమైన గ్రామాలుగా తయారు కావాలని మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ రోజే మీరు చూశారు, ఇలాంటివి చేసినప్పుడు ఎక్కడికక్కడ మనలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పని మనం చేసుకున్న విధంగానే ఈ పరిశుభ్రత పైన మీరంతా శ్రద్ధ పెట్టారు. పరందూరు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులకు తమిళ హీరో తమిళగ వెట్రి పార్టీ అధినేత విజయ్ మద్దతు పలికారు. ఇవాళ నిరసనలు తెలుపుతున్న రైతుల శిబిరాన్ని సందర్శించిన విజయ్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి రైతులే వెన్నెముక అని అన్నారు. ఈ పోరాటంలో తమ పార్టీ చివరి వరకు రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తన క్షేత్రస్థాయి రాజకీయాలకు ఈ రైతుల ధర్నా నుంచే నాంది పలుకుతున్నానని తెలిపారు. తన క్షేత్రస్థాయి రాజకీయాలకు ఈ రైతుల ధర్నా నుంచే నాంది పలుకుతున్నానని విజయ్ పేర్కొన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అలాగని ఎయిర్పోర్టును కూడా వద్దనడం లేదని, అయితే సారవంతమైన సాగు భూమిలో ఎయిర్పోర్ట్ నిర్మించడం సబబు కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ఎంచుకున్న ప్రదేశమే సమస్యగా ఉందని, మరో చోట ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఎవరికి అభ్యంతరం లేదని వివరించారు. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక మధుర జ్ఞాపకాలతో ఆనంద పరవశంతో నిండింది. ఆదివారం కసింకోట డిపిఎన్ జెడ్పీ హైస్కూల్లో 1997-98 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వ్యవసాయ క్షేత్రంలో ఒక చోట చేరారు. డిపిఎన్ జెడ్పీ హైస్కూల్ కసింకోట 1997-98 విద్యా సంవత్సరం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు సందడి చేశారు. కసింకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంవత్సరంలో విద్యను అభ్యసించిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా సాగింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించి ఉంటూ బాగోగులు తెలుసుకున్నారు. చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అందరూ కలిసి విందు భోజనాలు ఆరగించారు. గ్రూప్ ఫోటోలు దిగి కొత్త జ్ఞాపకాలు పదిలం చేసుకున్నారు. ఆయా కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వంట వదిలిలే, వంట వదిలి వదిలి వంట వదిలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 11,440 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమని విశాఖ ఉక్కు నిర్వాసితులు సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో పెదగంట్యాడ సిడబ్ల్యూసి కమిటీ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పీతన భాస్కర్ రావు, ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ప్రకటించడంలో కేంద్ర ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుందన్నారు. విశాఖ ఉక్కుని సెయిల్లోగానే
మరే ఇతర సంస్థలో మెర్జ్ చేయకూడదని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం కానివ్వమని ఖచ్చితమైన ప్రకటన ఇవ్వాలని అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిర్వాసితులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు ఉమ్మడి అప్పారావు, తాతారావు, నరసింగరావు, అవతారం, వెంకటలక్ష్మి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క నిర్వాసితుల ఐక్య సంఘం, నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దనడుపురు గ్రామంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి కూడా ఇక్కడున్న ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, మరి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఈరోజు వరకు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర దేశ ప్రజానీకం అందరికీ కూడా తెలిసిందే. ఇందులో భాగంగా మరి ఏదైతే మొన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి స్టీల్ ప్లాంట్కి ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో 11,440 కోట్లు మరి స్టీల్ ప్లాంట్కి ఆర్థిక ధనసాయం చేసినందుకు మా యొక్క నిర్వాసితుల తరపున, అలాగే మా యూనియన్ సంఘం తరపున దేశ ప్రధానమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర ఈ పథకం పొందుతున్నానని అయితే మాకు అనుమానం ఉంది. మరొకటి ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుల్లో ఎక్కడా కూడా ముడి పదార్థాలు కొనడానికి కానీ, ఆ ఫ్యాక్టరీలో కష్టపడి ఉత్పత్తి తీసినటువంటి కార్మికులు కానీ, ఆఫీసర్లకు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీలు లేదని ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. మరి పనిచేసే కార్మికుడికి జీతం ఇవ్వకపోతే వాడు పని ఎట్లా చేస్తాడు? ముడి సరుకు కొనకపోతే ఉత్పత్తి ఎట్లా వస్తుంది? అంటే అంతిమంగా కార్మికుల్ని పొమ్మనకుండా పొగబెట్టి జీతాలు ఇవ్వకుండా చేసి వాళ్ళంతటి వాళ్ళే విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయే పథకం ఒకటి పన్ని, మరొక పద్ధతుల్లో ముడి సరుకు ఇవ్వకుండా ఫ్యాక్టరీ ఉత్పత్తులు సాధించలేదు కాబట్టి మేము ఫ్యాక్టరీని అమ్మేస్తున్నామని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే మీరు ఈ నిధులను మంజూరు చేశారని అయితే మేము చెప్పదలుచుకున్నాం. దయచేసి ఇటువంటి కుట్రలను విరమించుకోండి. మేము ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్తాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఒక్క రూపాయైనా తెచ్చారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి పల్లా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభం నుండి ఉక్కును కాపాడిన ఘనత ఎన్డీఏ కూటమిదేనని, ఉక్కు గట్టెక్కించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్ కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఏనాడు వైసీపీ పోరాడిన దాఖలాలు లేవని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్లాంట్ కు ఆర్థిక భరోసా ఇవ్వడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సమావేశంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, పట్నా ఆర్థిక మౌలిక వస్తువుల కల్పన కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, బోండా, ఎల్ఐజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ డబ్బులు అందించిన తర్వాత ఆ రోజు కూడా కార్మికులందరూ కూడా కష్టపడి యాజమాన్యం, కార్మికులు సమిష్టి కృషితో లాభాల్లోకి రావడం జరిగింది. రిజర్వ్ క్యాపిటల్ కూడా సుమారు 10,000 కోట్లకు వెళ్ళిపోయింది ఆ రోజు దాంట్లో. మళ్ళీ ఆ స్టేజ్ నుంచి వీళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళి 3.3 మిలియన్ టన్స్ నుంచి వాళ్ళు 7.4 మిలియన్ టన్స్కి వెళ్ళాలన్న ఆలోచన, 7.3 మిలియన్ టన్స్కి వెళ్ళాలన్న ఆలోచనతో మరి లోన్స్ తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్లాంట్ని కొంచెం సింక్రైజ్ చేయడంలో, డిపార్ట్మెంట్లు సింక్రైజ్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు జరిగి హుదూద్ కావచ్చు, స్టీల్ రేట్స్ కావచ్చు, మిస్మేనేజ్మెంట్ కావచ్చు, అది అటు కార్మికులకి మేనేజ్మెంట్కి సమన్వయ లోపం కావచ్చు, ఇలాగ అనేక కారణాలతో మళ్ళీ ఈరోజు లాసుల్లో ఉంటే, లాసుల్లో ఏ స్టేజ్లో ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చి. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్కి సంబంధించి, ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఆర్థిక సహాయాన్ని
అందించినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ఆర్థిక సహాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ యువత చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపించాలని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు 69వ వార్డులో BHPV హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ BHPV కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు పిల్లలు తాము అడ్డుకున్న స్కూల్ గ్రౌండ్స్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 40 సంవత్సరాల తర్వాత వివిధ రంగాలలో స్థిరపడినప్పటికీ తమ స్నేహానికి గుర్తుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఇందులో 8 టీమ్స్ పాల్గొనగా గ్రీన్ పార్క్ 11 టీం విజేతగా నిలవగా రన్నర్స్ గా డంగ్లా 11 టీం నిలిచిందని గెలుపొందిన విజేతలకు 69వ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి బహుమతులు అందజేశారు. స్నేహానికి గుర్తుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ అములక నాని, బాబు USA జయరాము, SS రవి, కృష్ణ వై కృష్ణ, MN కుమార్, పసుపులేటి శ్రీనివాస్, శేఖర్, పాండురంగ, రవి, ప్రశాంత్, సుబేదార్, ములక ప్రసాద్ బాబు, రమేష్ మాస్టర్ పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం నుంచి మొత్తం నాయకుల తరపున, కార్యకర్తల తరపున, మా నాన్నగారి తరపున, మా అన్నయ్య తరపున మేము అందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే మా కుటుంబం మీద ఎంతో నమ్మకంతో ఆయన ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే సుమారు 3,50,000 ఓట్లు, ఇంచుమించు 2 నియోజకవర్గాలతో సమానమైనటువంటి నియోజకవర్గం. గాజు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే 2029కి నీ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని అన్ని దానికి ముందుగానే ఈరోజు గాజువాక నియోజకవర్గానికి వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని ప్రకటించడంతో గాజువాక వైసీపీ శ్రేణులు కూర్మానపాలెం జంక్షన్ లో తిప్పల దేవన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొని ర్యాలీగా వైసీపీ కార్యాలయంకి చేరుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆశీస్సులు దేవన్ రెడ్డి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నా కుమారుడు దేవన్ రెడ్డి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారని అన్నారు. గాజువాక ప్రజలు, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ తిప్పల దేవన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు. తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా కుటుంబం నుండి కృతజ్ఞతలు తెలుపుతున్న నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అహర్నిశలు కష్టపడి 2029లో పార్టీ విజయంకి పనిచేస్తానని అన్నారు. కొంతకాలం పార్టీని మా కుటుంబంను నమ్ముకుని ఉన్న కార్యకర్తలకి అన్ని వేళలా అండగా ఉంటానని దేవన్ రెడ్డి అన్నారు. సంక్రాంతిని ఉద్దేశించుకొని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహించిన కృతజ్ఞతకి మారుపేరుగా ఇవాళ ఆర్గనైజేషన్ చేశారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చదువుకున్న స్కూల్లో చదువుకున్న స్నేహితులతో, ఆ పేదవాడైనా, ధనికుడైనా, ఉద్యోగస్తుడైనా, స్థిరపడినా స్థిరపడకపోయినా అందరం కలిసి ఒక దగ్గర కలవాలని ఒక వేదికని క్రియేట్ చేసి, ఆ వేదిక ద్వారా
అందరం సమానమైన ఆటల పోటీలు పెట్టుకొని ఒక 3 రోజులు సంక్రాంతికి ముందు మరి మంచి వాతావరణానికి కార్యక్రమం తెచ్చండి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ని. ఈ యొక్క కార్యక్రమం అంతా మా యొక్క బిఎస్ఎఫ్ హాస్పిటల్ ఫ్రెండ్స్ వారు నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి వేడుకల్ని 40 సంవత్సరాలకు ముందుగా ఎప్పుడో జరిగేది, మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసి తరతరాలు ఉండేవారందరికీ మళ్ళీ యూఎస్పీ అంటే ఏంటో మేము చూపించాలనుకున్నాం. గతంలో మేము చిన్నప్పుడు ఎలా ఉందో దాన్ని. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్లు ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీని అందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం ఆర్చ్ వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవ్ పాలాభిషేకం చేశారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోదీ సారథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని 100% కూటమి ప్రభుత్వం నిరూపించుకుందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పురోగతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మళ్లీ లాభాలు బాటలోకి తీసుకువచ్చే విధంగా త్వరలోనే గనులు కూడా కేటాయిస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రధాని మోదీని, హోం మినిస్టర్ అమిత్ షాని కలిసి ఇక్కడ పరిస్థితులు వివరించారన్నారు. విశాఖ ఉక్కుని ఆదుకోవడంలో అప్పటి ప్రధాని వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపించారన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు, లెఫ్ట్ యూనియన్లు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి, సాయి మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి, మాజీ రాష్ట్ర అధ్యక్షుల సోము వీర్రాజు, భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకి, మాజీ ఎంపీ జీవీఎల్ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బోండా జగన్, సోంబాబు, శశిధరన్ పిల్లై, యువశ్రీ జిలకర రమణ, నాగేశ్వరరావు, బోండా ఎల్లాజీ, గరికిన పైడిరాజు, విల్లా రామ్మోహన్ రావు, నాగేశ్వరరావు, రంగనాయకులు మనోహర్, యువశ్రీ, వర్రి, లలిత, గీతా సింగ్, అశోక్, బొత్స జగదీష్, కృష్ణారెడ్డి, శ్రీరామూర్తి, నాగరాజు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ప్రకారానికి 11,440 కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గాజువాక అసెంబ్లీ కోర్మంపాల్ జంక్షన్లో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, టీడీపీ కార్పొరేటర్ గారు బొండా జగన్ గారు, మరి విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్నటువంటి 32 మంది ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ఎన్నో రివైవల్ ప్యాకేజ్ ద్వారా స్టీల్ ప్లాంట్ తన యొక్క పునర్జీవనంతో పాటు మరింత కొత్త ధనాన్ని సంతరించుకొని అనేక రకాల ప్రొడక్ట్ మిక్స్ గాని, అనేక రకాల కొత్త నాణ్యత ప్రమాణాలు గాని తప్పనిసరిగా అందుకొని దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా మారాలని, కేవలం స్టీల్ ప్లాంటే కాకుండా స్టీల్ ప్లాంట్ అనుసంధ పరిశ్రమలు, అలాగే ఇక్కడుండే నిర్వాసితుల సమస్యలు, ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఇది ఆసరాగా ఉండాలని చెప్పి మా యొక్క కోరిక. ఆ విధంగా తీసుకెళ్ళడానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. ఈ రోజు ఈ యొక్క విజయాన్ని మేము తప్పనిసరిగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి విశాఖపట్నాన్ని ఒక ప్రత్యేక నగరంగా చేసి, ఫస్ట్ స్మార్ట్ సిటీగా చేసి ఈ ప్రాంతంలో సుమారు అనేక వేల కోట్ల నిన్న నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకటన చేశారో 11,440 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇవ్వటం, ఇది నిజంగానే ఒక అద్భుతం. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయంగా మేము భావిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి గతంలో భారతీయ జనసంఘ్ నేతృత్వంలో స్వర్గీయ పివి చలపతిరావు గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఆ సమయంలో దీనికోసం నిరాహార దీక్ష చేసి, కాల్పుల సమయంలో అందరం కలిసి తెన్నేటి విశ్వనాథం గారి నేతృత్వంలో పోరాటం చేసి సాధించిన ఉక్కు ఫ్యాక్టరీ. స్టీల్ ప్లాంట్ ఎప్పుడెప్పుడు కష్టాలున్నా అప్పుడప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా గతంలో
అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏదైతే డెట్ నుంచి ఈక్విటీకి సుమారు 1300 కోట్ల రూపాయలు అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం కారణంగా 2000 సంవత్సరంలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ బ్రతికిందనే విషయం మనందరం కూడా గమనించాలి. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే సాధించింది. మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేంద్ర హోంమంత్రి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఇళ్ల గురించి మాట్లాడుకుంటారా? ఏపీలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు మనమందరం కృషి చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు. ఎయిర్పోర్టు వద్దనడం లేదు, కానీ రైతులకు హీరో విజయ్ మద్దతు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.